ఈ రోజు తిరుపతిలో 200 మంది స్వామీజీలు గురూజీలు ఎక్కడెక్కడో దేశాల నుండి మన తిరుపతి చేరుకుని శ్రీనివాసానంద సరస్వతి స్వామివారి సమక్షంలో ముంతాజ్ హోటల్ నిర్మాణం తిరుపతిలో జరగడం సబబు కాదని, కనుక ఈ నిర్మాణ పనులు ఆపాలి. ఇందుకు కారణం ఈ హోటల్లో మాంసాహారం మత్తుపానీయాలు విక్రయించడమే కాక ఇతర మతాల వారు చేసే అకృత్య పనులు ఆ ఏడుకొండల స్వామి సన్నిధినందు జరగడం సరైంది కాదు. ఇది తిరుమల తిరుపతి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానమునకు ఎంతో విరుద్ధమైనది కనుక హిందువుల మనోభావాలను స్వామివారి పవిత్రతను దెబ్బతీసేలా చేసినటువంటి ఈ నిర్మాణం వెంటనే ఆపివేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి పెట్టి ఈ ముంతాజ్ హోటల్ ఆనతిలోనే ఆపివేయడం సరైందిగా, హిందూ సాంప్రదాయాలను హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎప్పుడూ నడుచుకోమని చెప్పి ఇంతటితో నిర్మాణం జరుగుతున్న నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండడం సబబు కాదు. ఈ నిర్మాణాలు ఆపని ఎడల ఒక్క తిరుపతిలోనే కాక దేశాల్లోనూ హిందువులు స్వామీజీలు గురూజీలమైన మేము ఆమరణ నిరాహార దీక్షలు చేయటకు వెనుకాడము అని తెలియజేశారు.